హాయ్ అండి, అందరికీ నమస్తే. మగజాతి సిగ్గుపడేలాగా ఇది ఎంత దూరం వెళ్తుందంటే మనం చెప్పుకోలేని పరిస్థితి. అసలు మగవాడిని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు తెచ్చేట్టున్నారు కొంతమంది. దేనివల్ల? ఈ మందు గంజాయి అలవాటు పడిపోయి ఎవరు ఏందని చూసే పరిస్థితి లేదు. మరి రేపటి రోజున వీళ్ళ పరిస్థితి ఏంది? మరి వీళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? అసలు వీళ్ళ ధైర్యం ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఆ గంజాయి మత్తులు అట్లా ఉంటదన్నమాట. కర్నూలు జిల్లా ఊరుకొండ గ్రామంలో ఎవరో మొక్కు తీర్చుకోవడానికి ఒక ఆడ మనిషి వాళ్ళ బంధువులు ఒక అతన్ని తోడు తీసుకొని రాత్రి నిద్ర చేయడానికి ఆ గుళ్ళోకి వస్తే రాత్రి 11:30, 12 తర్వాత కాస్త బాత్రూమ్కి వెళ్ళడానికి ఈ గుళ్ళో ఉన్న ఆవరణలో ఉన్న బాత్రూమ్స్ తాళం వేసి ఉండటంతో అతన్ని తీసుకొని బయటికి వెళ్ళింది. ఆ బయటికి వెళ్ళటం వీళ్ళు గుళ్ళో ఉన్నప్పటి నుంచి ఎవడో ఒకడు గమనిస్తున్నాడు వీళ్ళని. ఆ గమనించేవాడు ఈడి ఎదవ అయితే ఈడికంటే ఎదవలు ఉంటారు ఇంకా వాళ్ళకి ఫోన్ చేయటం. వాళ్ళు ఒక 6-7 వచ్చేసి ఆ ఎవరైతే తోడున్నారో అతని కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేయటం. ఏమని చెప్పలేము. ఇంకా అంత దారుణాతి దారుణంగా 4 గంటల సేపు ఒక 6-7 కలిసి అత్యాచారం చేయటం. మంచినీళ్ళు అవుతున్నాయి అని చెప్పి ప్రాధేయపడినా కూడా నోట్లో మూత్రం పోయటం. ఎంత దారుణం అండి. ఎప్పుడు వెళ్ళ ఇటువంటి పైశాచికత్వం, ఇటువంటి అరాచకాలు ఎప్పుడు వెళ్ళా. మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఏ మోటివ్ వీళ్ళది? ఏంటి ఇదంతా? ఎవరు కాపాడతారని చేస్తున్నారు? ఏ ధైర్యంతో చేస్తున్నారు ఇదంతా? మరి వీళ్ళు ఇక్కడ మన వాళ్ళేనా? మన తెలుగు వాళ్ళేనా? లేకపోతే ఎక్కడి నుంచన్నా వచ్చిన వాళ్ళ? అసలు ఏంటి ఈ దారుణం? ఏంటి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులు? వీటిని ఆపేవాళ్ళు లేరా? ఎన్ని దారుణాలు వింటున్నాం రోజు. ఎన్ని జరుగుతున్నా కూడా ఎవరు వాళ్ళు చేద్దాం అనుకున్న పనిని ఎవరు ఆపుకోవట్లా. అది మంచైనా చెడైనా కానీ. మంచిని ఆపుకుంటున్నారేమో కానీ ఇటువంటి దరిద్ర పనులు, ఇటువంటి చెడు చేయడానికి ఎవరు ఆపుకోవట్లా. 7 కలిసి ఒక సామూహికంగా అత్యాచారం చేసి నోట్లో మూత్రం పోశారంటే అసలు ఎంతటి దారుణం అండి. ఆ అమ్మాయి అసలు ప్రాణాలు పట్టుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందమ్మా అని పోలీసులు అడిగినప్పుడు ఆమె చెబుతున్న మాటలు, వాళ్ళు ఫైల్ చేసిన మాటలు వింటుంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. మగ జాతికి కళంకం అన్నమాట. చిన్న పిల్లల మీద రేపులు, అసలు 5-6 సంవత్సరాల పిల్లల మీద రేపులు. అసలు ఏం మోటివ్ రా మీది? అసలు ఏం మనుషులరా మీరు? మనుషులకు పుట్టారా దున్నపోతులకు పుట్టారా అర్థం కావట్లా. ఏం మెంటాలిటీలరా మీ? అసలు మీ వలన 100లో 1 వలన కొన్ని కోట్ల మంది మగ జాతికే కళంకం అన్నమాట.